వార్తల సేకరణలోనే కాదు ప్రజాసేవలోనూ బిగ్ టీవీ దూసుకుపోతుంది. హైదరాబాద్లోని నోవాటల్ హోటల్లో మెడికవర్ అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఈ మేరకు హోటల్ స్టాఫ్ కు డెంటల్, కార్డియాక్, ఐ టెస్టులు చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని హోటల్ యాజమాన్యం కోరారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. మనకి ఇక్కడ నోవాటల్లో అయితే లయన్స్ క్లబ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వైటల్ గవర్నర్ గారు మరియు వారి గ్రూప్ మెంబర్స్తో పాటు ఇక్కడ మెడికవర్ మరియు అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అయితే ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి గల కారణం ఏంటి, ఇక్కడ నిర్వహించడానికి ఏంటి అని చెప్పేసి మరిన్ని విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో చెప్పండి సార్, ఈ రోజు ఇక్కడ నోవాటల్లో అయితే మీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది అయితే నిర్వహించడం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ యువర్ టీవీ, బిగ్ టీవీ ఫర్ కొలాబరేటింగ్ లయన్స్ ఇంటర్నేషనల్తోని. మేము ఇట్స్ లార్జెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్. మేము చేసే కార్యక్రమాల్లో మనం కొలాబరేట్ అయ్యి వీరు ఆర్ ప్రమోటింగ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Lions Club International is the largest service organization and I'm happy that one of the club, Lions Club of Jubilee Hills Vital, is a small young club, but the members are very senior, versatile, committed lions. వాళ్ళు ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. యు నో వెల్, హెల్త్ ఈజ్ అ వెల్త్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సో లయన్స్ క్లబ్ హైదరాబాద్ వైటల్ took the lead and creating awareness. Now everything is growing and people neglect their health. So Lions Club of Jubilee Hills Vital, by organizing this camp like this, create awareness, create చేసి ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ లైఫ్కు స్మూత్ హ్యాపీనెస్ ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు దే విల్ ఐడెంటిఫై దేర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, సో దట్ టైమ్లీ ట్రీట్మెంట్ ఈస్ పాసిబుల్. సో థ్యాంక్ జూబ్లీ హిల్స్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయితే ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా మీరు ఎన్నో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ? సాధారణంగా మాకు ఈ మెడికల్ క్యాంప్స్ అంటే కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. ప్రత్యేకంగా అంటే మన ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే చాలా జనాభాలో ఏంటంటే డయాబెటీస్ అనేది, క్యాన్సర్ అనేది మరియు కార్డియాక్ సంబంధించినటువంటి బాధలు ఎవరైనా చాలా మటుకు ఉన్నాయి. కానీ ప్రజలలో ఎలాంటిదంటే ఒక చైతన్యం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము లయన్స్ క్లబ్ ద్వారా. పర్టికులర్గా ఎవరైనా డయాబెటీస్కి అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి తెలియకుండా ఉంటుంది. ఆ తెలియకుండా ఉండని వాళ్ళకి ఏంటంటే తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని కూడా తీసుకొని ఇంకా వేరే వాళ్ళని కూడా కొన్ని సంస్థలను తీసుకున్న తర్వాత మేము ఏంటంటే క్యాన్సర్ అయినా కానీ మేము ఒక క్యాంప్ అనగానే చాలా భయపడుతుంటారు ఆ పర్టికులర్ లేడీస్లలో. కానీ వాళ్ళ దాంట్లో ఒక చైతన్యం ఎలా తీసుకురావాలంటే కొందరిని మేము ఏంటంటే 4th స్టేజ్లో చూడడం కంటే బాధ కంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు వాళ్ళు ఎప్పుడైతే చెక్ చేయించుకొని ఫస్ట్ స్టేజ్లో తెలుసుకున్నటువంటి విషయం ఉంటే దానికి వాళ్ళకు కొంచెము మనం సలహాలు ఇచ్చి వాళ్ళకు సరైన డాక్టర్ని సంప్రదించి మళ్ళీ వాళ్ళకు కొన్ని ఫస్ట్ స్టేజ్లో ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఈజీగా కొంచెం వాళ్ళ జీవితం అనేది కొంచెం సాఫల్యంగా ఉంటుంది. మీరైతే ఇన్ని ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ ఏంటంటే కొన్ని రకాల టెస్టులకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి చాలా హెసిటేట్ అవుతుంటారు. ముఖ్యంగా ప్యాప్స్మియర్ కానీ, మ్యామోగ్రామ్ కానీ ఇట్లాంటివి చేయించుకోవడానికి. సో వాళ్ళ డోర్ స్టెప్కే మేము తీసుకుని వచ్చి వాళ్ళకి ఈ మెడికల్ క్యాంప్స్లో వాళ్ళకి టెస్టులు చేయించి పంపిస్తున్నాము. ఏమైనా సస్పీషియస్ కేసెస్ ఉంటే మేము టేకప్ చేసి మళ్ళీ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్తో కానీ వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది మేము ఆలోచించి మళ్ళీ కోఆర్డినేట్ చేస్తున్నాము. సో ప్రతి క్యాంపులో కూడా మాకు 1 or 2 కేసెస్, 3-4 కేసెస్ సస్పీషియస్గా అనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని ఫర్దర్ ఇవాల్యుయేషన్కి పంపిస్తూ ఉంటాము. లేడీస్కి ముఖ్యంగా చాలా హెల్ప్ అవుతుందండి ఈ మెడికల్ క్యాంప్స్ వలన. వాళ్ళు ఏంటి అంటే చెప్పాను కదా, హెసిటేషన్ తోటి వాళ్ళు ఇవన్నీ డాక్టర్ దగ్గరికి అసలు ముందు వెళ్ళరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్స్లో మంచి అంటే తన తోటి ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నారంటే దే విల్ ఆల్సో గెట్ మోటివేటెడ్ కదా, అయ్యో మనం కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకుందామని అందరూ వస్తున్నారు. సో ఇట్ ఈస్ బెనిఫిటింగ్ లేడీస్. రంగం ఏదైనా, వృత్తి ఏదైనా అందరికీ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నోవాటల్లో ఉన్న స్టాఫ్కి అయితే ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జూబ్లీ వైటల్ మరియు మెడికవర్ ఇంకా అపోలో హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో, బిగ్ టీవీ ఆధ్వర్యంలోనైతే ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారికి తగ్గట్టుగా టెస్టులు
పరీక్షలు అనేవి చేయించుకొని మైల్డ్గా ఉంటే ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ తీసుకొని ఒకవేళ హాస్పిటల్స్లలో జాయిన్ అయ్యి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఇక్కడ డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగానైతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇది ఇక్కడ జరుగుతున్న మెడికల్ క్యాంప్. కెమెరామెన్ సంతోష్తో శ్రావణి, బిగ్